హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గో ఇంటు ద పాయింట్. దానికన్నా ముందు నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఫస్ట్‌లీ నేనేం జెప్పాలనుకుంటున్నానంటే, క్లాసెస్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. బట్ స్ట్రెస్ అయితే అస్సలు తీసుకోకండి. సో, నేను మొత్తం ఆ స్ట్రాటజీ ఏంటి, అదెలా ఫాలో అవ్వాలో చెప్తాను. డెఫినెట్‌గా ఈ వీడియో చూడనంత మాత్రాన వాళ్ళకి రావు అని కాదు. చూసినంత మాత్రాన మీకొస్తాయని కాదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట. మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. ఇది ఫుల్ మన ఇంటర్‌లో లాగా ఫుల్ ప్రెషర్ తీసుకొని డైలీ చదివేసి అలా ఏముండదనమాట బీటెక్. జనరల్‌గా మనం సీనియర్స్‌ని అడిగితే చెప్తారు. లైక్ ఏంటి ఎమ్-1 ఫెయిల్ అవ్వకుండా చూసుకో అని అంటారు. నాకు గూడా అలానే చెప్పారు. మాకు స్టార్టింగ్‌లో నాకు మస్తు టెన్షన్ అనిపిచ్చింది. అండ్ ఆ టెన్షన్ ప్లస్ ఫోకస్ 2 పెంచాను. టెన్షన్ మాత్రమే తీసుకోకుండా. బట్ వన్స్ ఎగ్జామ్స్ అయిపోయాక నాకు క్లారిటీ వచ్చింది. లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంతేం అవసరం లేదు. నిజం చెప్పాలంటే బీటెక్‌లో ఫస్ట్ సెమ్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ఇంటర్ బేస్డే ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ గానీ సో, అంత వరీ అవ్వాల్సింది ఏమీ లేదు. అంత కష్టం గూడా ఉండవు చెప్పాలంటే. కొంచెం ఆ టాపిక్సే డీప్‌గా ఉంటాయి. కానీ వాళ్ళు మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం అవే పడతాయి. సో, అంత స్ట్రెస్ అయితే ఏముండదు ఇంటర్‌తో కంపేర్ చేసుకుంటే. సో, మీరు ఫాలో అవ్వాల్సిందేంటి అంటే క్లాసెస్‌కి మాత్రం రెగ్యులర్‌గా అటెండ్ అవ్వండి. ఎందుకు అంటే మీరు స్క్రాచ్ నుంచి ఎగ్జామ్ ముందు చదివే కన్నా క్లాసెస్ అటెండ్ అయ్యి, వాళ్ళు చెప్పే పాయింట్స్ డైలీ నోట్స్ అయితే మెయింటైన్ చేస్తే చాలు. ఒకవేళ మీరు ఆబ్సెంట్ అయినా సరే, మీలాగా నోట్స్ రాసి మీ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొని, నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. అదొక్కటి చాలు. అండ్ అటెండెన్స్ 75, 80 అలా మెయింటైన్ చేస్తూ క్లాసెస్ అలా నడిపించుకుంటూ ఎళ్ళిపోతే చాలు. మీరు అండ్ అలానే సెమ్ వచ్చే టైంకి ఆ నోట్స్ చూసుకుంటే చాలు. ఇంకా మొత్తం టెక్స్ట్ బుక్స్ మనకి ఇంటర్‌లో లాగా ఇన్నిన్ని బుక్స్ అట్లా ఏముండవు. అండ్ అలానే మిడ్ ఎగ్జామ్స్. మిడ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంటా? లేదా మార్క్స్ కన్సిడర్ చేస్తారా? అనే డౌట్స్ అయితే మీకు ఉండవచ్చు. సో, చెప్తాను. మిడ్ ఎగ్జామ్స్ అనేది మనకి 2 ఉంటాయన్నమాట. బేసిక్‌గా సెమిస్టర్‌కి 5 యూనిట్స్ ఉంటాయి ఈచ్ సబ్జెక్ట్‌లో. 2 ½ యూనిట్స్ మిడ్ 1 కింద పెడతారు. అండ్ 2 ½ యూనిట్స్ మిడ్ 2 కింద పెడతారనమాట. ఈ 2 ½ యూనిట్స్ మిడ్ 1, మిడ్ 2 పెడతారు కదా! ఏదో ఒక మిడ్‌లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే చాలు. అవి మీ మీ సీజీపీకైతే అవి యాడ్ చేస్తారనమాట. అండ్ అలానే ల్యాబ్స్ అనేవి జరుగుతాయి గదా! ల్యాబ్స్ ఇంపార్టెంట్ అంటే ల్యాబ్స్ ఆబ్వియస్‌గా ఇంపార్టెంట్ అని చెప్తాను. మీరు మిడ్ రాసి, సెమ్ ఎగ్జామ్స్ రాసి, ల్యాబ్‌లో గాని దెబ్బతీశారనుకో మీ సీజీపీఏ ఖచ్చితంగా పడిపోద్ది. కాకపోతే కంపేర్ చేసుకోండి మీకు రిజల్ట్స్ వచ్చాక. మీ ఫ్రెండ్‌కి ఎక్కువొచ్చాయి. ఎందులో? ల్యాబ్‌లో. కానీ వాడికి సెమ్ మార్క్స్ తక్కువ అండ్ మిడ్ మార్క్స్ కూడా తక్కువ. కానీ మీకు సెమ్ మార్క్స్, మిడ్ మార్క్స్ ఎక్కువ, ల్యాబ్ తక్కువ. కానీ సీజీపీఏ వాడిదే ఎక్కువుంటది. సో, ల్యాబ్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో, చాలా ఫన్‌గుంటాయి. నిజంగా ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్ అయితే మంచి మెమోరీస్ అని చెప్పొచ్చు. ఫిజిక్స్ గానీ, కెమిస్ట్రీ ల్యాబ్ గానీ చాలా ఫన్‌గా ఉంటది. సో, ఎంజాయ్ చేస్తూ చేయండి. నేర్చుకోండి. అండ్ నేర్చుకుంటూ చేయండి. సో, అండ్ ఆ ల్యాబ్ ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ జరుగుతున్నప్పుడు నీట్‌గా మీకొచ్చింది ఏదైతే వచ్చో లేదా మీకొచ్చో, రాదో, తెలిసిందో అది నీట్‌గా పేపర్ మీద ప్రెజెంట్ చేయండి. అండ్ వైవాలో మీకొచ్చినా, రాకపోయినా తెలిసింది కాన్ఫిడెంట్‌గా చెప్పండి. బేసిక్‌గా మనం ఫస్ట్ ఇయర్ కాబట్టి ఏదో అనుకుంటాము. కానీ ఏం గాదు. చాలా చిల్‌గా ఉంటది. చిల్‌గా అంటే అంత టఫ్ ఏం గాదు అని నా సెన్స్‌లో. సో, కూల్‌గా వెళ్ళి, ధైర్యంగా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేసేయండి. మనం ఏదైతే రాంగ్ అనుకుంటామో బట్ ఆ ఆన్సరే కరెక్ట్ అవుతది. సో, అది చెప్పేయండి. సో, ల్యాబ్ అయితే ఇలా అయిపోద్ది. మిడ్ గూడా అయిపోద్ది. ఇంకా అయ్యేసరికి సెమ్ అయితే వచ్చేస్తది. సెమ్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది లాస్ట్‌లో మాట్లాడదాము. కానీ ముందుగా ఈ సెమ్‌కి కావాల్సిన ప్రిపరేషన్ అయితే బేసిక్ ఇది అని చెప్పొచ్చు. అండ్ ఎగ్జామ్ ముందు మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు లిటరల్లీ చెప్తున్నాను. నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యా. ఎప్పుడు? ఫస్ట్ సెమిస్టర్‌లో. స్ట్రెస్ అనేది ఎందుకు అంటే మరీ అంత స్ట్రెస్ ఏం గాదు.
నేను చెప్తున్నాను ఏంటంటే లైక్ స్ట్రెస్ ఫీల్ అయినా ఎందుకంటే అందరూ ఫెయిల్ అవుతారు ఎమ్-1 అంటే జనరల్‌గా అడుగుతాం గదా! ఎందుకంటే ఫెయిల్ అనే వర్డ్ మనం వినేది బీటెక్ వచ్చేసరికి ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లోనే. సో, నాకు తెలిసిన సీనియర్స్‌ని అడిగాననమాట. అక్క లైక్ ఎలా ఉంటది? ఇలా జనరల్‌గా అందరూ ఎమ్-1 కష్టం అంటున్నారు. అవునురా కష్టమే జాగ్రత్తగా రాయండి. అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పుకోలేము అని అన్నారు. సో, ఐ వాస్ లైక్ నేను మంచిగా నేనేదన్నా సరే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఒక పేపర్ మీద పెన్ పెట్టి షెడ్యూల్ అయితే రాసుకుంటాను. సో, అలా రాసుకొని నీట్‌గా సిలబస్ ఏంటి క్లారిటీగా తెలుసుకొని ప్రీవియస్ పేపర్స్ అన్నీ విజిట్ చేసి ఎగ్జామ్‌కయితే వెళ్ళాను. సో, ఆల్ ఆఫ్ సడెన్ ఏమైందంటే ఆ రోజు ఎమ్-1 ఎగ్జామ్ అప్పుడు మనం జనరల్‌గా స్కూల్‌లో ఆర్ కాలేజ్‌లో ఎలాగో ఒక్క సమ్ మిస్ అయితే ఇంకా మార్క్స్ పోతాయి. ఏ ప్లస్ పోద్ది అనుకుంటాను. అలా నాకు ఆన్సర్స్ అన్నీ నేను చేశాను. కానీ కరెక్టో కాదో తెలియలేదు. సో, అలా వచ్చి ఆ రోజంతా చాలా సాడ్‌గా ఫీల్ అయ్యాను. అండ్ వన్ డే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాయి. ఐ గాట్ 9.69. ఐ స్టూడ్ మై డిపార్ట్మెంట్ ఫస్ట్. అండ్ ఇంకా ఆ రోజు అప్పుడు నాకనిపిచ్చింది ఓన్లీ కావాల్సింది కాన్ఫిడెన్స్ అండ్ స్మార్ట్ ప్రిపరేషన్ అనిపిచ్చింది. సో, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఈజీగా 9+ అయితే తెచ్చుకోవచ్చు. లాస్ట్‌లో ప్రెజెంటేషన్ అయితే చెప్తాను. ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేసేస్తారు. సో, ఫస్ట్‌లీ ఇంకా ఏం చేయాలి అనేది చెప్తాను. క్లబ్స్ అండ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ అయితే చేయండి. ఫస్ట్ ఇయర్ నుంచే ఆపర్చునిటీస్ అన్నిటిని పట్టుకోండి. ఏది వదులుకోకండి. ఈవెన్ నేను కూడా అథ్లెటిక్స్‌లో ఉండేదాన్ని. అండ్ ఏదన్నా ఈవెంట్స్ అయితే పార్టిసిపేట్ చేసేదాన్ని. టెక్నికల్‌వి చేద్దాం అనుకున్నాను గానీ అంత ఐడియా లేదు అప్పుడు. ఇప్పుడు మీకు ఐడియా ఇస్తున్నాను. సో, యూజ్ చేసుకోండి. పార్టిసిపేట్ చేయండి. టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వాటిల మీద కూడా వీడియో చేస్తాను. అండ్ అలానే ఎన్‌సీసీలో ఉండేదాన్ని. అలా అన్ని ఈవెంట్స్‌లో నేను పార్టిసిపేట్ చేసేదాన్ననమాట ఫస్ట్ ఇయర్ నుంచే. సో, మీరు కూడా మాక్సిమం కోడింగ్ క్లబ్స్ కానీ, రోబోటిక్స్ కానీ, కల్చరల్ క్లబ్స్ కానీ అన్నిటిలో పార్టిసిపేట్ అయితే చేయండి. అండ్ టెక్నికల్ ఫెస్ట్, హ్యాకథాన్స్, కాంపిటీషన్స్ అన్ని ఈవెంట్స్‌లో కూడా వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌లోనే ఎక్కువ టైం ఉంటది చెప్పాలంటే. సో, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఇలా ఎళ్తే మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఒక క్లారిటీ అనేదొస్తది. ఎవరు కూడా ఫస్ట్ అయితే విన్ అవ్వరు కదా! సో, ఫస్ట్ ఇయర్‌లోనే మీరు విన్ అవ్వకపోవచ్చు. బట్ క్లారిటీ అనేదొస్తది. అండ్ సెకండ్ ఇయర్‌కి మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుస్తదనమాట. సో, ఫస్ట్ ఇయర్ నుంచే అన్ని పార్టిసిపేషన్స్ ఇవ్వండి. అండ్ మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకొక పాయింట్ రిసోర్సెస్ ఏంటి అంటే లైక్ మీరు నోట్స్ అనేది మెయింటైన్ జేస్తారు. అది కీ పాయింట్స్ లాగా. సో, అది రివిజన్ చేసుకోవడానికి. మెయిన్‌గా రావాలి అంటే చాట్‌జీపీటీ అనేది 2022లో వచ్చింది. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు నాకంత తెలియకపోతుండే. సో, అలా మాకు సెకండ్ ఇయర్ ఎండింగ్ అలా సెకండ్ ఇయర్‌లో తెలిసిందనమాట. సో, ఇప్పుడైతే ఇంక అందరికి మాక్సిమం మీకు కూడా తెలిసుంటది. చాట్‌జీపీటీ తెలియకుండా ఎవ్వరుండరు. ఏదడిగినా ఇంకా అందులోకే వెళ్తాం కాబట్టి ఆబ్వియస్‌గా. సో, ఇంక రిసోర్సెస్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఐదర్ యూట్యూబ్, గూగుల్ అండ్ ఇంకా డైరెక్ట్ పిన్ టు పిన్ అంటే ఇంకా చాట్‌జీపీటీ. సో, వెళ్ళి ఆన్సర్స్ చూసుకొని మీకు ఏది అర్థం కాకపోయినా సరే చాట్‌జీపీటీని యూజ్ చేసి అది మీకు కావాల్సిన లాంగ్వేజ్ ఈవెన్ తెలుగులో గూడా చెప్తది. సో, ఇప్పుడు మన దగ్గరే రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. మనం యుటిలైజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటదని చెప్తాను నేనైతే. అండ్ స్కిల్స్ అయితే అప్‌గ్రేడ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచే టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే అప్పటికి మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో నేను అంతగా తెలుసుకోలేదు. బట్ కొన్ని అయితే తెలుసుకున్నాను. సో, ఫోకస్ అయితే చేశాను. కొన్ని కొన్ని కొన్నైతే నేను పర్ఫెక్ట్‌గానే చేశాను. బట్ కొన్ని చేసుండాల్సింది అని రియలైజ్ అయ్యాను. అలా మీకు కూడా కొన్ని ఉంటాయి. ఇంకా అయిపోయింది గదా! ఏం చేయలేము. సో, సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ప్లాన్ జేసుకోండి. సో, ఎంజాయ్ చేస్తూ స్కిల్స్‌నైతే పెంచుకోండి. మీకు కొన్ని డీవియేషన్స్ కానీ, ఫ్రెండ్స్‌తో కొందరు ఫ్రెండ్స్ కానీ ఇలా అంటారు లైక్, "ఏం జేసుకుంటావురా అన్ని సీజీపీఏ దాసుకుంటావా? ఎందుకు వేస్ట్" అలా అంటారు. బట్ నా పాయింట్‌లో అయితే వేస్ట్ అనేది ఏం గాదు. సో, కొన్ని కంపెనీస్ అడుగుతాయి. అండ్ కొన్ని కంపెనీస్ అవి పక్కన పెడితే
ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లోనే మీరు ఎంతైనా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం ఈజీ సబ్జెక్ట్స్ అండ్ ఇంటర్ బేస్డ్ అండ్ మీకు అండర్‌స్టాండ్ అయ్యే విధంగా ఉంటాయి. ఆహ్, ఒకవేళ మీరు సెకండ్ ఇయర్‌లో తక్కువ స్కోర్ చేసినా సీజీపీఏ అనేది మేనేజ్ అవుతది ఓవరాల్‌గా చూసుకుంటే. సో, ఇప్పుడే మీరు ఫోకస్ చేయండి. లైక్ 9+ తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. ఆహ్, ఇది తెచ్చుకోవడం అయితే కష్టమైతే అస్సలు కాదు. ప్రాపర్‌గా, స్మార్ట్‌గా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయితే చాలు. అండ్ డీవియేట్ అయితే అవ్వకుండా మీరు ఒకవేళ ప్రిపరేషన్ టైమ్‌లో మీకు స్ట్రెస్ అనిపిస్తే ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. లైక్ మహా అయితే నేను అల్టిమేట్‌గా నాకు 6 మంత్స్ ఆఫ్ స్పాన్‌లో ఈ సెమిస్టర్‌లో నేను కష్టపడేది ఈ 7 డేసే గదా! అని రిమైండ్ అయితే చేసుకోండి. సో, ఇప్పుడు ప్రిపరేషన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఫైనల్లీ మీరందరూ వెయిట్ చేస్తున్న పాయింట్‌కైతే వచ్చేసాను. లైక్ పేపర్ ప్రెజెంటేషన్. ఇదొక కీ రోల్ అని చెప్పొచ్చు. మేబీ నిజంగా హ్యాండ్ రైటింగ్ అయితే కీ రోల్ ప్లే చేస్తది. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగోకపోవచ్చు. బట్ వాళ్ళకున్న నాలెడ్జ్ స్కిల్స్ అయితే చాలా బావుంటాయి. వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. కానీ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్‌లోనే వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ వల్ల. సో, అదొక ప్లస్. హ్యాండ్ రైటింగ్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీది బావుంటే. సో, బాగోకపోయినా ఏం వరీ కాకండి. ప్రెజెంటేషన్ అయితే మొత్తం టైం ఉంటే చాయిస్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీకు తెలిసినవే కాబట్టి ఫస్ట్ ఇయర్‌లో చాయిస్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నీట్‌గా ఆర్డర్ వైస్‌గా రాసుకొని, స్ట్రైక్ ఔట్స్ లేకుండా నీట్‌గా రాసుకొనెళ్తే చాలు. సో, మాక్సిమం స్కోర్ చేస్తారు. సో, మీ బెస్ట్ అయితే మీరివ్వండి. కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్‌కి వెళ్ళి కూల్‌గా రాసొచ్చేయండి. ఇంకా అయిపోయిన ఎగ్జామ్ కోసం ఆలోచించకుండా నెక్స్ట్ ఎగ్జామ్ మీద అయితే ఫోకస్ చేసుకుంటా వెళ్ళిపోండి. డెఫినెట్‌గా మీ అందరికి 9+ అయితే వస్తది. కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద కమెంట్ కూడా చేయండి. థాంక్ యూ.